బ్రహ్మోత్సవం సినిమా మహేష్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఆ వెంటనే వస్తున్న స్పైడర్ ఆ సినిమా లోటును తీరుస్తుంది అనుకుంటే ఆ సినిమా అలా అలా వాయిదాలు వేసుకుంటూ పోతోంది. ఈ సినిమా 3 భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే ప్లాన్ ఉండటంతో ఆ సినిమా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు డైరెక్టర్ మురుగదాస్. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో సంచలనమైన సినిమా ఒప్పుకున్నాడు మహేష్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న శ్రీమంతుడు మహేష్ కెరీర్లోనే పెద్ద హిట్. ఇప్పుడు మళ్లీ వీరిద్దరు కాంబినేషన్లో రాబోతున్న సినిమా భరత్ అను నేను మొదలైపోయింది. ఇప్పటికే ఈ సినిమా కోసం పక్కాగా ప్లాన్ చేశారు డైరెక్టర్ శివ. మహేష్ కూడా కొత్త లుక్లో కనిపించబోతున్నాడట. ఇప్పటి వరకు మహేష్ తన లుక్తో ఎప్పుడు ప్రయోగాలు చేయలేదు. ఇప్పుడు భరత్ అను నేను కోసం గడ్డం పెంచుతున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడు. దానికోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రేడ్ మార్క్ గెడ్డంను రిఫరెన్స్ గా తీసుకొని ఆ విధంగా కనిపిస్తాడట. ఈ కొత్త సినిమా టైటిల్ కూడా పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పే మాటలానే ఉంది. కాబట్టి మహేష్ గెడ్డం ఆ మంత్రి కోసమే అన్నమాట. ఇకపోతే ఈ ఫస్ట్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎక్కడా ముందే లీక్ కాకుండా. మహేష్ ఈ పొలిటికల్ డ్రామా కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తం పూర్తిగా చేంజ్ చేసి ఒక కొత్త లుక్తో యువ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడట. సో అది సంగతి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.